చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాడని తెలుసు కానీ ప్రజాస్వామ్యాన్ని కైమాలాగా కూని చేస్తాడని చెప్పేసి ఎవరు అనుకోవాలి. ఒక పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఒక ఏదో పెద్ద పన్నాగం. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఇది ఎన్నికంటారా? సిగ్గుచేటైన విషయం ఇది. ఒక సొసైటీ నామినేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక నామినేటెడ్ పద్ధతిలో పేర్లు ఇస్తుంది. అట్లానే చేసుకుపోయారా? సిగ్గు శరం లేకుండా దీన్ని ఎన్నికంటారా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ని తప్పుదోవ పట్టించి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ చెప్పు చేతలు చేసుకొని అధికారుల్ని ఎన్నికల విధుల్లో పార్టీ ప్రచారానికి వాడుకునే చంద్రబాబు నాయుడు ఇదేదో పులివెందుల్లో నేను గెలుస్తాను, ఓటుకు 10,000 ఇస్తాను, ఎన్నికల స్లిప్పులు అధికారులు ఇస్తూ ఉంటే వెనక వెళ్ళి 10,000 రూపాయలు ఓటుకిచ్చి స్లిప్పులు వెనక తీసుకునే సంస్కృతి, దిగజారే సంస్కృతి ఇంతకుముందు నంద్యాల బై ఎలక్షన్లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు. ఇదే విధంగా అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే వన్ సైడ్ ఎన్నికది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈరోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం, నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జెడ్పీటీ స్థానం గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. ఈరోజు ఎలక్షన్ అధికారి గారిని కలిసాం, 1కి 10 సార్లు కలిసాం, విన్నవించాం. ఇక్కడి నుంచి ఆమె మా విజ్ఞప్తిని చేరవేస్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగేది మాత్రం శూన్యం. ఎక్కడా కూడా ఎన్నికల అధికారి చెప్పిన మాటని పాటించట్లేదు, తుంగలో దొక్కుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల బయట సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఒంటిమిట్ట కానీ కడప జిల్లాలో ఏదో జరిగిపోద్ది, ఏదో చేసేయాలని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం అధికారంగా మొత్తంగా పోలీస్ వ్యవస్థ అంతా మీరు తల్లకిందులు తపస్సు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయం. ఈరోజు ఎన్నిక జరిగిన అక్కడే కాదు, చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, అక్కడే కాదు ఎన్నిక ఎక్కడైనా పెట్టండి, ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్దని చెప్పేసి మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయదు చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే తెలుగుదేశం పార్టీ కూని అయిపోద్ది, చంద్రబాబు నాయుడు కూడా కూని అయిపోతాడు, కూటమి ప్రభుత్వం కుదేలైపోద్ది. ఇది జరిగి తీరుద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.